సరే అది వదిలిపెట్టిన డిజాల్వ్ హ్యూమన్ సైకాలజీ, ఎడ్యుకేషన్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ అని వదిలిపెట్టారు. ఇప్పుడు కమింగ్ టు బేసిక్ ఎడ్యుకేషన్, గాంధీ గారు ఎప్పుడు 1937లో వార్ధా కాంగ్రెస్లో ఈ దేశానికి స్వతంత్రం వస్తుంది, స్వతంత్రం వచ్చినాక బానిస విద్యా విధానం తీసి పడేసేసి భారతీయ విద్యా విధానం చేయాలని ఒక బేసిక్ ఎడ్యుకేషన్, బేసిక్ అంటే ప్రాతిపదిక విద్యా విధానం అని పెట్టారు దేశానికి. ఏమిటా దాని యొక్క ఆయన ఏమన్నాడు, చాలా డెఫినేషన్లు చాలా ఉన్నాయి, ఎవరు చెప్పింటే వాళ్ళు చెప్పారు కదా. అట్లాగే పర్ఫెక్షన్ ఆల్రెడీ ద రీజన్ ఆల్రెడీ మ్యాన్ అన్నాడు వివేకానందుడు. ఈయనేమన్నా అంటే డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రమ్ ది బాడీ, మైండ్ అండ్ సోల్. డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ది బెస్ట్ బాడీ, మైండ్ అండ్ సోల్. శరీరంలో ఉండే శక్తులు మెదడులో ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి పెట్టమన్నారు. అంటే మేకింగ్ మ్యాన్ ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ మ్యాన్ టు మేక్ హిమ్ టు నో. మన వాళ్ళు ఎందుకు బాగుంటారంటే ఆయన ఒక క్రాఫ్ట్ తీసుకున్నాడు, తెలుగు పరిశ్రమ తీసుకున్నాడు. ఆ పరిశ్రమ తీసుకొని పాఠశాలలో పిల్లలకు చెప్పి ఎక్స్పెరిమెంట్ చేసి ఎంత ఆదా వస్తుంది, ఎలా వస్తుంది అని ఒక రకంగా చూపించాడు. వీవింగ్, కదులు, ఆ రోజుల్లో స్వతంత్ర యుద్ధంలో కదులు కదా, కదులు ప్రధానంగా చేసి వీవింగ్ తీసుకున్నాడు. వీవింగ్ లో ఆర్ట్గా నేర్పించేసి పాఠశాల తహతహ క్రియేట్ చేయగలిగినప్పుడు ఎడ్యుకేషన్. ఇన్ఫాక్ట్ మరి దీనికి క్యారెక్టర్ బిల్డింగ్కి నాకు ప్రత్యక్ష సంబంధం ఎంతో తెలియదు కానీ somehow I have this gut feeling that if really a kid is made to look forward to the enjoyment of, they say every student should have an opportunity to repeat an experiment at least a dozen times or if not 100 times in an academic year. So మనం అనుకున్నాం చూసారా జాబ్. సో దాన్ని మనం ఏ విధంగా సింప్లిఫై చేయగలం, ప్రతిదానికి స్కేల్ తీసుకొని వర్క్ చేస్తామా, లేకపోతే ఒక స్కేల్ మీద మనం గీతలు పెట్టుకొని చేస్తామా, మడత పెట్టేటప్పుడు ఒక దానికి మాకు ఎంత ఏరియా ఉంటుందో డబుల్ దిస్, ఇది విడ్త్ అవుతుంది, ఇది లెంత్ అవుతుంది, దీనికేమో ఇది లెంత్ అవుతుంది, ఇది బ్రెడ్త్ అవుతుంది. సో ఈ లెంత్ బ్రెడ్త్ ఫార్ములాలో దే కీప్ చేంజింగ్. జాయింట్ చేసిన సైడ్ the professor. But this $20 is more valuable than all the salary. మాట్లాడితే బాగుందని చెప్పేసి అనుకున్నాను. ఆ ఇన్స్పిరేషన్ నాకు ఎప్పుడు కలిగింది అంటే 15 సంవత్సరాల క్రితం ఒక టీచర్స్ యూనియన్ మీటింగ్ పెట్టేటప్పుడు
సైన్స్ అంటే ఏమిటి, సైన్స్ ఎట్లా బోధించాలి, దాని సరళమైన పద్ధతిలో సైన్స్ని బోధించాలి. పుస్తకాల్లో ఉన్న యొక్క భాషను ఉపయోగించడం కానీ కాకుండా పిల్లల భాషలో